నమస్తే. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. జనసేన పార్టీ ఆవిర్భావం అయితే తెలుగుదేశం పార్టీకి ఎందుకు శుభాకాంక్షలు చెబుతున్నారు అనే సందేహం మీకు రావచ్చు. నా వీడియో మొత్తాన్ని చూసిన తర్వాత ఆ సందేహం నివృత్తి అవుతుందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. జనసేన పార్టీ ఆవిర్భావం 2014. 2014లో కూడా ఎన్నికలకు ముందు మేలో ఎన్నికలు జరుగుతూ ఉంటే మార్చిలో జనసేన పార్టీ ఆవిర్భవించింది 14వ తారీఖున ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో. ఒక విధంగా చెప్పాలంటే హడావిడిగానే ఆవిర్భవించింది. జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు హడావుడిగా పార్టీని ప్రారంభించారు. పార్టీ ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలే. పోటీ చేయకపోగా టోటల్గా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. కండిషన్లు ఏమైనా ఉన్నాయా? ఆయన ఎక్కడైనా పోటీ చేశాడా అంటే పోటీ చేయలే. ఆయన పట్టుమని 10 సీట్లు కూడా తీసుకోలేదు. టోటల్గా తెలుగుదేశం పార్టీకి బేషరతుగా మద్దతు ఇచ్చారు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చాలామంది భావించారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాల. 67 సీట్లకు మాత్రమే పరిమితమై తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఆ రోజున తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారనేటువంటి అభిప్రాయం అందరిలో ఉంది ఇప్పట్లాగానే. సరే, 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసింది కదా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ. పోనీ ఆయన కూటమిలో ఉన్నాడంటే లేడు, బయటకు వచ్చేసాడు. ఎన్నికలకు ముందు మళ్ళా 2019 ఎన్నికలకు ముందు బయటకు వచ్చేసాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శలు చేశారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీని కూడా ఘాటుగా విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీ స్పెషల్ స్టేటస్ ఇవ్వటంలో మోసం చేసిందని ఒక డైలాగ్ కూడా మీకు చాలా పాపులర్. పుచ్చిపోయిన లడ్డూలు 2 పంపించింది భారతీయ జనతా పార్టీ అని. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తన కుమారుణ్ణి తీసుకురావడం కోసం చాలా అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నారని, ఆయన కుమారుడు పంచాయతీ ప్రెసిడెంట్ కూడా పనికిరాని వ్యక్తిని దొడ్డిదోవను తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి ఆ తరువాత ఆయన్ని మంత్రిగా చేశారు. ఇది చాలా దారుణమని ఘాటైన విమర్శలు చేశారు. ఆ నెక్స్ట్ ఎలక్షన్స్లో 2019లో ఆయన మళ్ళీ సపరేట్గా పోటీ చేశాడు. ఒక చిన్న కూటమిని ఏర్పాటు చేసుకున్నాడు. అదేంటంటే బీఎస్పీ, సిపిఐ, సిపిఎం మొత్తంగా కంటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. దానిలో సుమారుగా 137 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది. కమ్యూనిస్టుల మద్దతుతో, బీఎస్పీ మద్దతుతో. పవన్ కళ్యాణ్ గారు అయితే 2 చోట్ల పోటీ చేశారు. ఆయనకి మరి అంటే 2 చోట్ల గెలవాలి అనే ఉద్దేశం కాదు, కానీ ఏదో ఒక చోట గెలిచి శాసనసభకు వెళ్ళాలి అనేటువంటి దృక్పథంతో 2 చోట్ల పోటీ చేశారు. దురదృష్టం ఏంటంటే టోటల్గా అన్నీ ఓడిపోయారు, 1 సీటు తప్ప ఈ కూటమి మొత్తం. అది కూడా జనసేన పార్టీ ఒకే 1 సీటు గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల నిలబడితే 2 చోట్ల ఘోరంగా ఓటమి పాలయ్యారు. అది 2019లో జరిగినటువంటి సంఘటన. సరే, 2019లో సపరేట్గా పోటీ చేయడానికి, 2014లో బేషరతుగా ఆయన మద్దతు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది ఇక్కడ మనం చర్చించుకోవాలి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేను ఒక ఆరోపణ చేస్తున్నాను. నా అభిప్రాయం కూడా అది. జనసేన పార్టీ ఆవిర్భవించింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకటం కోసమే. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా తాను ప్రవర్తించటం కోసం మాత్రమే జనసేన పార్టీ హడావుడిగా 2014 మార్చి 14న ఆవిర్భవించిందనేది నా స్పష్టమైనటువంటి అభిప్రాయం. దీనిలో వాస్తవం ఉందో అవాస్తవం ఉందో కాస్త మీరు లాజికల్గా ఆలోచించమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరి అలా ఆవిర్భవిస్తే 2019లో ఎందుకు సపరేట్గా పోటీ చేశారనేటువంటి సందేహం కలుగుతుంది. అదేమిటంటే దానికి కారణం ఏంటంటే 2019లో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కాబట్టి తెలుగుదేశానికి, ఆ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ని తెలుగుదేశం పార్టీకి నుంచి చీలిపోయే విధంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం కాకోకుండా ఉండే విధంగా 10 ఓట్లో, 20 ఓట్లో, 100 ఓట్లో చీల్చుకోవచ్చనే ఉద్దేశంతో సిపిఐ, సిపిఎం, బీఎస్పీ అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేశారు. ఇది ఖచ్చితంగా వారికి ఉపయోగపడుతుందనేటువంటి దృక్పథంతోనే
ఆయన సపరేట్గా పోటీ చేశారని, అది తెలుగుదేశానికి లాభం చేకూర్చడం కోసమే ప్రయత్నం చేశారు 2019లో అనేది నా స్పష్టమైనటువంటి అభిప్రాయం. అయితే తర్వాత జరిగినటువంటి పరిణామాలు మీరు చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 23 సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. కేవలం 1 సీటు మాత్రమే జనసేనకు వచ్చింది. 5 సంవత్సరాల పరిపాలనలో మా మీద ఘాటైన విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. మేము కూడా చాలా ఘాటైన విమర్శలు చేశాం. మీరు బీ టీం అన్నాం, మీరు దత్తపుత్రులు అన్నాం. ఇలాంటి విమర్శలన్నీ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఆయన కలిశాడు. మళ్ళా రెండవసారి, మొదటిసారి ఆవిర్భావం పెట్టినప్పుడు ఒకసారి, మళ్ళీ మొన్న జరిగినప్పుడు ఎన్నికల్లో ఒకసారి. నా జయం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అధఃపాతాళానికి తొక్కటమే. నా జయం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించడం కోసమే అనేటువంటి పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేశారు. సరే, ఆయన అనుకున్నది సాధ్యపడింది. కేవలం 11 సీట్లకు మాత్రమే మేము పరిమితమయ్యాం. పవన్ కళ్యాణ్ గారు గెలుపొందారు. సరే, ఇక్కడ ఇదంతా ఓకే. నేను చెప్పాలనుకుంటున్నటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయం, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అది ఏమిటి అంటే, తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయటం కోసం మాత్రమే. ఇది నిజమో కాదో ఆలోచించండి. ఎందుకంటే చాలామంది, ముఖ్యంగా కాపులు, లేదా తెలుగుదేశం పార్టీ అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పడని వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమా అభిమానులు, వారందరూ కోరుకుంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అనేది కోరుకుంటున్నారు. అది సహజమైనటువంటి అంశమే. ముఖ్యంగా కాపులు చాలా బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే రెడ్లు ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలన చేశారు, కమ్మవారు ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలన చేశారు. చాలా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి కాపులు మాత్రం ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఒకసారి ముఖ్యమంత్రి కావాలి కాపులు అనేటువంటి పట్టుదల కాపుల్లో చాలామందికి ఉన్న మాట వాస్తవం. చిరంజీవి గారు అవుతారని ప్రయత్నం చేశారు. ఆ ప్రజారాజ్యం పార్టీ చివరిదాకా మనుగడ సాగించలేకపోయింది. ఆయన కేంద్ర మంత్రితో ఎగ్జిట్ అయిపోయినటువంటి సందర్భం. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం కాస్త పట్టుదల గల మనిషి, కాస్త నిజాయితీగా ఉంటాడు అనేటువంటి ఒక భ్రమ ప్రజల్లో కలిగింది. ఎందుకంటే ఆ భ్రమ మొట్టమొదట ఆయన ఎర్ర తువాలు వేసుకున్నాడు, ఒక గ్లాస్ పట్టుకున్నాడు. అంటే సామాన్యులకు దగ్గరగా ఉండాలి అనేటువంటిది. ఒక విప్లవ భావాలు కలిగినటువంటి వ్యక్తిగా అభిప్రాయంతో ప్రజల్లో ముందుకు వచ్చాడు. కానీ రాను రాను పరిణామాలు మారిపోయాయి. ఎర్ర తువాలు పోయింది, ఇవాళ కాషాయ వస్త్రం వచ్చింది. ఒక్కసారిగా విపరీతమైన మార్పు ఆయనలో వచ్చింది. అంటే ఒక అవకాశవాద ధోరణితో వెళుతున్నాడనేది ఇక్కడ నా స్పష్టమైనటువంటి అభిప్రాయం. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన మాత్రం ఎక్కడా లేదు. ఒక 20, 30, 40. మరి మాట్లాడాలంటే ఇది కేవలం ఒక కాపుల పార్టీగా చిత్రీకరించి ఈ కాపుల పార్టీని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి అలా తగిలిద్దాం, కాపులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసే విధంగా చేద్దాం అనేటువంటి ఏకైక దృక్పథంతో ఆయన పనిచేస్తున్నాడు. అలా పని చేయకపోతే, ఒకవేళ అలా పని చేయట్లేదండి, మీరంతా చాలా అనవసరమైనటువంటి అభియోగాలు చేస్తున్నారు, అనవసరమైన విమర్శలు చేస్తున్నారు అనుకుంటే ఆయన ఏం చేయాలి? విస్తృతంగా వ్యాపించడానికి ప్రయత్నం చేయాలి, అన్ని కులాలని కలుపుకు రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆయన కాపుల వరకే పరిమితం అయ్యే విధంగా తాను డిజైన్ చేసుకున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని నేను చెబుతున్నానంటే, మొన్న 5 ఎమ్మెల్సీలు వచ్చాయి. ఆయన ఏం చేశాడు? భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఒకసారి మనం చూద్దాం. తెలుగుదేశం పార్టీ అగ్రకులాలకి ఏమి ఇవ్వాల, బడుగు బలహీన వర్గాలకు మాత్రమే 3 సీట్లు ఇచ్చింది. సరే, భారతీయ జనతా పార్టీ సోము వీర్రాజు గారికి ఇచ్చింది, ధర్మం కూడా. ఎందుకంటే సోము వీర్రాజు గారికి మొన్నే సీటు ఇవ్వాలని తీవ్రంగా ప్రయత్నం చేసినా కుదరలే. అది పవన్ కళ్యాణ్ గారికి కూడా బాగా తెలుసు. సోము వీర్రాజు గారు ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీకి సన్నిహితంగా ఒక వ్యక్తిగా, ఆయన మొత్తం టోటల్గా దానికి పనిచేసినటువంటి వ్యక్తి. సోము వీర్రాజు గారు ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్న వ్యక్తి. చాలా కాలం నుంచి పార్టీ మారకుండా ఆ పార్టీని అంటిపెట్టుకొని పనిచేస్తున్నటువంటి సోము వీర్రాజు గారికి ఏ విధంగా అయినా ఎమ్మెల్యే కావాలనే ప్రయత్నం చేస్తే కాలేకపోయాడు. కాబట్టి చివరకు తీసుకొచ్చి ఎమ్మెల్సీగా ఇచ్చి పార్టీ ఒక మంచి సంకేతాన్ని ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఒక మంచి సంకేతాన్ని ఇచ్చింది, భారతీయ జనతా పార్టీ ఒక మంచి సంకేతాన్ని ఇచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏ సంకేతం ఇచ్చాడో చూసుకోండి. కాపుకి ఇచ్చాడు, అది కూడా వాళ్ళ అన్నకి ఇచ్చాడు. అంటే ఏమిటి? ఆయన నా కాపులు, నా కుటుంబం ఇంతవరకు ఉంటే చాలు, పార్టీ పెరగవలసిన అవసరం లేదు, కేవలం చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండేటటువంటి ఒక చిన్న పార్టీగా బతికితే చాలు అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు ఆలోచన అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. చూసుకోండి, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు నేను ఇవన్నీ అనగానే ఇది తెలుగుదేశం పార్టీని బతికించడం కోసమే ఆవిర్భవించినటువంటి రాజకీయ పార్టీ, ఇది తెలుగుదేశం పార్టీకి బీ టీమ్గా వ్యవహరిస్తుంది అని నేను అనగానే చాలామంది జన సైనికులకి, మా వాళ్ళకి కోపాలు వస్తాయి.
నా మీద రకరకాలుగా విమర్శ చేస్తారు. నా మీద విమర్శలు చేసే ముందు మీరు ఒకసారి ఆలోచించుకోండి. నేను చెప్పిన దానిలో ఏదైనా తప్పు ఉందా, లాజిక్ లేదా ఉందా ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తాం. ఏది ఏమైనా ఒక రాజకీయ పార్టీ, మా ప్రత్యర్థ రాజకీయ పార్టీ పెరగాలనే కోరుకుంటాం. ఎక్కడి దాకా పెరగాలని కోరుకుంటాం? అధికారంలోకి వచ్చేదాకా పెరగాలని కోరుకోం. వారు కూడా మంచి పనులు చేసి, మంచి విమర్శలు చేసి, దినదిన ప్రవర్ధమానంగా వారు కూడా పెరిగితే బాగానే ఉంటుంది ప్రజాస్వామ్యంలో అని కోరుకుంటాం. నేను ఈ సందర్భంగా జనసేన పార్టీని కోరుకుంటున్నా. మీ పార్టీ ఇండివిజువల్గా ఉండాలని, చక్కగా విస్తృత స్థాయిలో కాపులకే పరిమితం కాకుండా అన్ని కులాలని కలుపుకుపోయేటటువంటి ఒక రాజకీయ పార్టీగా ఎదగాలని నేను కోరుకుంటా. మాకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం బదులు మీరే వస్తే బాగుంటుందనేది కూడా మాకుంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మరీ దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి. పోనీ ఆ దశలో మీరు ప్రయత్నం చేస్తున్నారంటే ఆ దశలో మీరు ప్రయత్నం చేయటం లేదని నేను అభిప్రాయపడుతున్నా. ఏది ఏమైనా జనసేన పార్టీ ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి ఒక ధర్మమైనటువంటి రాజకీయ పార్టీగా ముందుకు వెళ్ళాలని, పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే దీంతో ఏమంటారంటే, మేము విడిపోవాలి కూటమి నుంచి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ సపరేట్ అయిపోతే మీరు ఈజీగా గెలుస్తారు, అందువల్ల మమ్మల్ని రెచ్చగొడతారు అనుకున్నాం. గెలిచేటప్పుడు మీరందరూ కట్టగట్టుకుని ఉన్నా కూడా గెలుస్తామనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, మేము 15 ఏళ్ళు ఇలాగే గట్టిగా ఉంటామని. 15 ఏళ్ళు కాకపోతే జీవితాంతం కలిసికట్టుగా ఉండండి, ఏ విధమైన అభ్యంతరం లేదు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ ఇన్కంబెన్స్ పెరగటం ప్రారంభమైంది. మీరు కట్టుకొని ఉన్న మిమ్మల్ని ఓడించేటటువంటి స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చేటటువంటి వాతావరణం కనిపిస్తుంది. 9 మాసాలలోనే ఈ రకమైనటువంటి ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి రాజకీయ పక్షాలు ఏమీ లేదు. ఇవాళ భారతదేశంలో కూటమి ఒక్కటే ఉందని ఆంధ్రప్రదేశ్లో ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరొకసారి జనసేన పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ, సక్రమంగా మీ పార్టీ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.